హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అను హోమ్ రెసిపీస్. ఈరోజు ఉగాది స్పెషల్ మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూడండి. నా స్టైల్లో చేస్తున్నానండి. ముందు ఆయిల్ గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. పల్లీలు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటాయి. ఫ్రై కాకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయండి. కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి ఒక 4-5 పచ్చిమిర్చి వేసినాను. ఇలా మధ్యలో చీల్చుకుని వేసుకోవాలి. అది కూడా పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. నేను ఎప్పుడు చేసినా మామిడికాయ పులిహోర ఇలా చేస్తానండి. చాలా బాగుండిద్ది. పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అవుతుంది కదా, దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత మనం మామిడికాయలని తొక్కు తీసి తురుముకోవాలి. మంచిగా తురుముకున్న దాన్ని మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నాం. కొంచెం ఫ్రై అవ్వాలండి, బాగా అంత వేగన అవసరం లేదు. లైట్గా ఫ్రై అయితే చాలు. ఇది కూడా మంచిగా కొంచెంసేపు ఆయిల్లో ఫ్రై అవనిద్దాం. సో నేను 2 కాయలు మామిడికాయలు తీసుకున్నానండి, మీడియం సైజు. ఇవి పుల్లగా ఉన్నాయి, బాగా పుల్లగా ఉన్నాయి, అందుకని 2 సరిపోతాయి. కొంచెం పులుపు తక్కువ ఉన్నాయైతే కొంచెం 3 కాయలు అట్లా పడతాయి. రైస్ క్వాంటిటీని బట్టి మీరు మామిడికాయలు తీసుకోవచ్చు. నేనైతే 2 తీసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవనిస్తే సరిపోద్ది. పసుపు వేసుకోవాలి. పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. చాలా టేస్టీ అండి పులిహోర అంటే. ఎవరికి ఇష్టం లేకుండా ఉండదు, అందరికీ చాలా ఇష్టం పులిహోర అంటే. నిమ్మకాయ పులిహోర, మామిడికాయ పులిహోర, చింతపండు పులిహోర. మనకి ఉగాది స్పెషల్స్ ఇప్పుడు మామిడికాయలు వస్తాయి కదండి, మామిడికాయల సీజన్ కదా ఇప్పుడు. అందుకని ఉగాది పండగకి ఇట్లా మామిడికాయతో పులిహోర చేసుకోండి. ఇప్పుడు మనం రైస్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. రైస్ ఉడికించి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఎంత రైసో దానికి తగ్గట్టు చూసుకుని ఇప్పుడు దీంట్లోనే సాల్ట్ వేసి కలుపుకోవాలి. వేడికి సాల్ట్ మొత్తం కరిగిద్ది. దీంట్లోనే వేసుకుని మంచిగా కలుపుకోవాలి. అది మరీ బాగా వేగనంత అవసరం లేదండి. దాంట్లో మామిడికాయలో వాటర్ వస్తాయి కదా, కొంచెం వాటర్ ఇంకిపోయిన దాకా కొంచెం మగ్గితే చాలు ఆయిల్లో. ఇప్పుడు రైస్ ఉడికించి పెట్టుకోవాలండి. దాంట్లో కొంచెం పసుపు వేసి దాన్ని చల్లార్చుకోవాలి.
నేను చల్లార్చి పెట్టినాను. కొంచెం పసుపు కలుపుకుని రైస్లో చల్లార్చి పెట్టినాను. ఇప్పుడు మనం మామిడికాయది రెడీ అయిపోయింది కదండి పోపు, ఇది రైస్లో వేసి కలిపేసుకోవాలి. అది కొంచెం కొంచెం వేసుకుంటా రైస్కి కలుపుకోండి. నేను చేసిన క్వాంటిటీ రైస్కి మామిడికాయలకి క్వాంటిటీ సరిపోయిందండి. సాల్టు అవన్నీ మంచిగా అంతా కలుపుకోండి, మంచిగా మిక్స్ చేసుకోండి. పుల్ల పుల్లగా బాగుండిద్ది మామిడికాయ పులిహోర. మొత్తం రైస్కి మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. చూడండి మంచిగా ఎట్లా కలిసిందో రైస్కి పులిహోర మొత్తం కలిసిపోయింది. పోపు మనం వేసిన పోపు మనం గరిటెతో కన్నా చేతితో కలుపుకుంటే మంచిగా కలిసిద్దండి. చూడండి మొత్తం మంచిగా కలుపుకున్నాను. రైస్కి మొత్తం పట్టింది పోపు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.